హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఎట్టకేలకు ఐబిపిఎస్ ఆర్ఆర్బి క్లర్క్ ఆగస్టు 10, ఆగస్టు 17, ఆగస్టు 18 మొత్తం ఆగస్టు 10వ తేదీ అయితే 3 షిఫ్ట్లు, ఆగస్టు 17వ తేదీ అయితే 4 షిఫ్ట్లు, మళ్ళీ ఆగస్టు 18వ తేదీ అంటే ఈరోజు ఒక 4 షిఫ్ట్లు మొత్తానికైతే కంప్లీట్ అయితే సక్సెస్ఫుల్గా అయితే చేసేసుకున్నారు. టోటల్గా అయితే 11 షిఫ్ట్లు అయితే కంప్లీట్ అయితే చేసుకున్నారు. ఈ 18వ తేదీ ఎగ్జామ్ ఎలా జరిగిందని చెప్పేసి అనలైజ్ చేద్దాం. అలాగే ఫైనల్గా సేఫ్ అటెంప్ట్స్ గురించి మాట్లాడుదాం. అన్నిటికన్నా ముందు ఈ 11 షిఫ్ట్లు ఎగ్జామ్ జరిగిన విధానం గురించి అయితే ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. మామూలుగా ఒక పసికూనపై భారత్ ఎలా చెలరేగిపోతుందో క్రికెట్లో, అలాగే ఆకలితో ఉన్న వ్యక్తికి మంచి ఆహారం దొరికితే ఎలా తింటాడో, అలాగే ఒక ఫుల్గా ప్రిపేర్ అయిన స్టూడెంట్ తనకు తగ్గట్టు ప్రాబ్లమ్స్ కానీ తనకు తగ్గట్టు రిజల్ట్ పాయింట్ ఇస్తే ఎలా రెచ్చిపోతాడో, అలా జూలు వదిలిన సింహం లాగా పులిలాగా మన వాళ్ళందరూ రెచ్చిపోయారు ఈ షిఫ్ట్లలో. మామూలు పర్ఫార్మెన్స్ కాదు, ఇదైతే శుభ సూచకం. మీరు ఈ క్లర్క్ మెయిన్స్ క్వాలిఫై అవుతారా లేదా ఏంటి సిచ్యువేషన్ అనేది నాకు తెలియదు, ఓకేనా? బట్ ఇది శుభ సూచకం. ఇయర్ ఎండింగ్ ఎగ్జామ్ స్టార్ట్ అయ్యేది ఆర్ఆర్బి క్లర్క్ నుంచే స్టార్ట్ అవుతాయి. అలాంటి ఎగ్జామే మీరు అదరగొట్టేశారంటే ఫర్దర్ అన్ని ఎగ్జామ్స్ కూడా అదరగొట్టేస్తారు, దీంట్లో వేరే డౌటే లేదు. బాగా పర్ఫామ్ చేసిన అందరికీ ఆల్ ద బెస్ట్. అంతో ఎంతో సరిగ్గా చేయలేదు డిసప్పాయింట్ అయ్యే వాళ్ళకైతే నా తరఫు నుంచి ఒకటే మాట, ఐబిపిఎస్ క్లర్క్లో చూసుకోండి. ఇంతకు 10 టాలెంట్ మీద అక్కడ చూపించండి, ఇక్కడ సరిగ్గా చేయలేరనే బాధ అంతా అక్కడ చూపించండి. ఒక అవకాశం పోతే ఇంకో అవకాశం పోయినప్పుడు ఆ అవకాశాన్ని మళ్ళీ చేతికి అందించుకున్న వాళ్ళే సక్సెస్ అవుతారు. అర్థమైంది అనుకుంటా. ఇది అంతో ఎంతో సరిగ్గా రాయని వాళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో డిసప్పాయింట్ అయితే అవ్వమాకండి. ఇకపోతే మనము ఈరోజు జరిగిన ఎగ్జామ్ గురించి అనలైజ్ అయితే చేద్దాం. ఎప్పుడు చెప్పుకునే విధంగానే ఈరోజు కూడా అన్ని షిఫ్ట్లలో కూడా రీజనింగ్ క్వాంట్ ఏమంత టఫ్గా అయితే రాలేదు. షిఫ్ట్ 1 అయితే మ్యాక్సిమం టు మినిమం మన స్టూడెంట్స్ అయితే మాత్రం 60 పైనే పెట్టారు, మ్యాక్సిమం 70 పైన మ్యాక్సిమం పెట్టారు. ఎవరు 55, 54 పెట్టిన దాఖలాలు అయితే మనకి ఎక్కడ కనపడలేదు. నిజంగా షిఫ్ట్ 1 పర్ఫార్మెన్స్ అయితే అందరూ కూడా బాగా చేశారు. నెక్స్ట్ షిఫ్ట్ 2 పర్ఫార్మెన్స్ మనం ఇండియా వైజ్గా చూడడం అయితే జరిగింది. నేను అన్ని ఛానల్లో అభ్యర్థుల యొక్క పర్ఫార్మెన్స్ చూడడం జరిగింది. ఎందుకంటే గత 2 సెషన్స్లో జరిగిన ఎగ్జామ్లలో క్వాంట్ అనేది కొంచెం కష్టంగా రావడం అయితే జరిగింది, మీరు చూసారు కదా. మరి ఈ షిఫ్ట్ ఎలా వచ్చిందని చెప్పేసి చూడడం అయితే జరిగింది. ఓకే, ఈరోజు భిన్నంగా ఈరోజు సెకండ్ షిఫ్ట్ రాష్ట్రాల్లో కొంచెం అంత ఇంత అదృష్టవంతులు అని చెప్పుకోవచ్చు. అంత సేఫ్గానే ఉన్నట్టు తెలుస్తుంది. క్వాంట్ కూడా పెద్ద ఇబ్బందికరంగా ఏం లేదు, బాగా రాశారనే తెలుస్తుంది. అది నిజమో కాదు కింద మీరైతే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. ఇక షిఫ్ట్ 3 గురించి మాట్లాడాలి. షిఫ్ట్ 3 అనేది కొంచెం కష్టంగా సాగినట్లు అనిపిస్తుంది. నిజమా? అంటే 70 పైన కూడా పెట్టిన వాళ్ళు చాలా మంది ఉన్నారు, కానీ 60 పైన పెట్టిన వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అవునా కదా? ఈరోజు జరిగిన దాంట్లో షిఫ్ట్ 3 కొంచెం టఫ్గా ఉందని బయట టాక్. చాలా ఛానల్స్లో కూడా చాలా మంది స్టూడెంట్స్ ఒపీనియన్ ప్రకారం ఇది నిజమా కాదా మీరు చెప్పాలి. అలాగే షిఫ్ట్ 4 ఎప్పటిలాగానే షిఫ్ట్ 4 అయితే మామూలుగానే మన వాళ్ళు ఆడేసుకున్నారు, ఇంకా దుమ్ము లేపేశారులేండి. ఎంత మీరు దుమ్ము లేపారంటే పెద్ద పెద్ద ఛానల్సే కట్ ఆఫ్ చెప్పడానికి చేతులు ఎత్తేసే అంత దుమ్ము లేపేశారు మీరైతే. అవును, నేను చెప్తుంది నిజమే. పెద్ద పెద్ద ఛానల్సే చేతులు ఎత్తేసాయి మీరు చేసే పర్ఫార్మెన్స్ చూసి. సేఫ్ అటెంప్ట్స్ ఎన్ని, కట్ ఆఫ్ ఎన్ని చెప్పలేక. మనకు తెలిసిన ఫేమస్ సార్ ఛానల్ మీకు తెలిసి ఉంటుంది, 3 లక్షల మంది పైన సబ్స్క్రైబర్స్ ఉన్నారు సార్కి. అసలు ఫేమస్ యూట్యూబర్ ఇన్ ఇండియా ఆయనే. మిమ్మల్ని మీరు నమ్మండి, మీరు బయట వాళ్ళు చెప్పే వాళ్ళ విషయాలు నమ్మమాకండి. ఎందుకంటే ఈ ఎక్స్పెక్టెడ్ ఆర్ఆర్బి క్లర్క్ ప్రత్యేకంగా దీనికి సంబంధించి ప్రిడిక్షన్ అది ఎప్పుడు రాంగే అవుతుంది. కాబట్టి మీరు ఎవరిని నమ్మద్దండి, మీరు నమ్మండి. మీకు తెలుస్తుంది మీరు బాగా పర్ఫామ్ చేశారా లేదా అని చెప్పేసి. బాగా పర్ఫామ్ చేశారు అని మీకు అనిపిస్తే మెయిన్స్కి ప్రిపేర్ అవ్వండి, సరిగ్గా చేయలేదు అని అనిపిస్తే ఐబిపిఎస్ క్లర్క్ ప్రిపేర్ అవ్వండి. ఎలాగో ఇంగ్లీష్ అవుతారు కాబట్టి జిఏ కూడా చదవండి అనేది నా ఒపీనియన్ లేదు అని సార్ ఛానల్ సింపుల్గా చెప్పి సార్ అయితే తప్పించేసుకున్నారు. ఇక తర్వాత మనకు తెలిసిన ఫేమస్ మేనియా ఛానల్, అంటే ఫుల్ నేమ్ చెప్పట్లేదు, ఫుల్ నేమ్ వాళ్ళకి వాడకూడదు మన ఛానళ్ళలో, అందుకని చెప్పేసి షార్ట్ కట్లో వాడుతున్నాను. ఆయన అయితే ఒకటే మాట చెప్పేశాడు, 70 పైన అటెంప్ట్ చేసిన వాళ్ళు సేఫ్ కాదు, మెయిన్స్ ప్రిపేర్ అవ్వండి 70 పైన యాక్యురసీ ఉంటే అని చెప్పేసి సింపుల్గా అయితే ఆయన కూడా ఆ వీడియో అంతటితో అయితే ముగించేశాడు. అంటే ఇప్పుడు ప్రత్యేకంగా ఎవరికి కూడా ఎన్ని చెప్పాలి సేఫ్ అటెంప్ట్స్ అని చెప్పాలంటే భయం వచ్చేలా పెద్ద పెద్ద ఛానల్స్ బిహేవ్ చేయడంతో అందరూ సైలెంట్ అయిపోతున్నారు. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్స్పెక్టెడ్ సేఫ్ అటెంప్ట్స్ అనేవి కూడా, ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేవి కూడా
వాళ్ళ పర్సనల్ అంటే అప్పుడు సిచ్యువేషన్స్ బట్టి అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పిన రిపోర్ట్ బట్టి చెప్పేది మాత్రమే. దాన్ని మీరు ఏమాత్రం పరిగణలోకి తీసుకొని సీరియస్గా డిసప్పాయింట్ అయిపోకూడదు, సరేనా? మిమ్మల్ని మీరు నమ్మడం కంటే బలమైంది యూట్యూబ్ ఛానల్స్ చెప్పింది కరెక్ట్ అయినట్టు 70%, 30% రాంగ్ అయిన దాఖలాలు ఎక్కువ ఉన్నాయి. ఇంకా ప్రిడిక్షన్స్లో అయితే 50-50 ఛాన్సెస్. అసలు ఎక్స్పెక్టెడ్ అంటేనే ఊహించి చెప్పేది. దయచేసి దీన్ని మీరు నమ్మద్దండి. నేను చెప్పేది కూడా మీరు నమ్మద్దండి ప్లీజ్. దయచేసి మిమ్మల్ని మీరు నమ్మండి. మీకు తెలిసి ఉంటుంది మీరు మెయిన్స్కి అవుతారా కాదా అని. ఎందుకంటే యాక్యురసీతో పెట్టిన విధానం మీకు తెలిసి ఉంటుంది, ఏ యాంగిల్ చేసామనే విధానం మీకు తెలిసి ఉంటుంది. అలాంటప్పుడు మీకే దీని గురించి కరెక్ట్గా తెలుస్తుంది, ఇంకెవరికి తెలిసే పరిస్థితే లేదు. నేను కూడా ఆ ఛానల్స్ చెప్పిన మాటకు ఏకీభవిస్తున్నాను. బట్ మనకు తెలిసినంత మేరకు సేఫ్ అటెంప్ట్స్ చెబుదామని. కానీ సేఫ్ అటెంప్ట్స్ చెప్పాలంటే కూడా భయం వేస్తుంది, చాలా భయం వేస్తుంది. వాటి ఇంకా పర్సంటేజ్ రూపంలో ఉన్న చెప్పాలి మీకు భయం వేస్తుంది కాబట్టి. కానీ దీన్ని నేను చెప్పే మాటలు దయచేసి సీరియస్గా తీసుకోవద్దండి. నేను చెప్పేది కరెక్ట్ అయ్యాడు కంటే నేను ఏదో ఎలక్షన్ ప్రిడిక్షన్స్ అవి చేసుకుని పెద్ద యూట్యూబ్ ఛానల్ అయిపోయేది మంది, ఎడ్యుకేషన్ ఛానల్ అయ్యేది కాదు. నిజంగానే నేను చెప్పే ప్రిడిక్షన్ అయితే పరిగణలోకి తీసుకోవద్దండి, ఓకేనా? ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ అనేది ఫర్దర్గా రేపు మన్నాడు రావచ్చు వీడియో. మేబీ ఇంచుమించు చెప్పడానికే ప్రయత్నిస్తాను, లేకపోతే చెప్పలేని పరిస్థితి వస్తే ఆ వీడియో కూడా చేయలేండి, అది వేరే విషయం. బట్ సేఫ్ అటెంప్ట్స్ అంటూ కొన్ని చెప్పాలి కాబట్టి, తప్పించుకోలేము కాబట్టి, చెప్తా అని చెప్పి మాట ఇచ్చాను కాబట్టి ఆ విషయం గురించి క్లియర్గా మాట్లాడుకునే ప్రయత్నం అయితే చేద్దాం. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, ఇప్పుడు నేను చెప్పే సేఫ్ అటెంప్ట్స్ మీకు ఏమాత్రం తప్పనిపించినా సరే కింద కామెంట్ సెక్షన్ అయితే కామెంట్ అయితే చేయండి. నెక్స్ట్ వీడియోలో దాన్ని మనం సరిచేద్దాం. అలాగే నేను చెప్పేది కూడా 100% కరెక్ట్ కాదు, జస్ట్ ప్రిడిక్షన్ మాత్రమే, జస్ట్ ఎక్స్పెక్టెడ్ మాత్రమే, సరేనా? దీన్ని మీరైతే సీరియస్గా తీసుకోవద్దండి దయచేసి. అయ్యేది అయిపోయింది, మీరు ఐబీపీఎస్ క్లర్క్ ప్రిపేర్ అవ్వండి, అలాగే ఫర్దర్గా ఎస్బీఐ క్లర్క్ ప్రిపేర్ అవ్వండి, అలాగే ఐబీపీఎస్ పిఓ ప్రిపేర్ అవ్వండి, ఎస్బీఐ పిఓ ప్రిపేర్ అవ్వండి, సరేనా? అన్ని దాంట్లో ఇంగ్లీష్ అవసరం కాబట్టి జిఏ కొంచెం బోనస్గా చదివి పెట్టుకోండి. సేఫ్ అటెంప్ట్స్ చెప్పాలి కాబట్టి చెప్తున్నాను అంతవరకు. దయచేసి దీన్ని డోంట్ మైండ్ ఇట్ అంటారు చూసారా, మెదురు వరకు తీసుకోవద్దండి, విని వదిలేసేయండి. చెప్పాలి కాబట్టి మాట ఇచ్చాను కాబట్టి చెప్తున్నాను. ఇకపోతే సేఫ్ అటెంప్ట్స్ జోలికి వెళ్తే ఒక 70 పైన పెట్టిన వాళ్ళు 100% సేఫ్. యాక్యురసీ ఉంటే 70 మీరు పెట్టి మీకు యాక్యురసీ లేకపోతే క్వాలిఫై కాకపోతే దాన్ని మేమే చేయలేం. 70 పైన పెట్టి మీకు యాక్యురసీ అనేది ఉంటే మీరు సేఫ్, సరేనా? 100%. ఇక 95% ఛాన్స్ ఎవరికుందో చూద్దాం. 68 to 70 ఓసీ కానీ జనరల్ అలా పెట్టిన వాళ్ళు సేఫ్. బీసీ పరంగా ఎస్సీ పరంగా వాళ్ళు తీసుకుంటే అది ఆ ప్రిడిక్షన్ కొంచెం రాంగ్ అవ్వచ్చు. 65 పైన పెట్టినా సరే ఎస్సీ వాళ్ళు 90% సేఫ్. ఓసీ మనకు జనరల్ కేటగిరీ వచ్చేతలకి 68 పైన పెట్టిన వాళ్ళు ఒక 95% సేఫ్. ఇంకా 65 పైన పెట్టిన జనరల్ కేటగిరీ వాళ్ళు ఒక 80% సేఫ్. యాక్యురసీ బాగుంటే క్వాలిఫై అవ్వచ్చు. 80% అంటే తక్కువ పర్సంటేజ్ కాదు కదా, మీరు దీన్ని సీరియస్గా అయితే తీసుకోవద్దండి. ఒక 63-64 పెట్టిన జనరల్ కేటగిరీ వాళ్ళకి 75% ఛాన్స్ ఉంటుంది. మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే సిచ్యువేషన్ బట్టి ఈ చెప్పిన పర్సంటేజ్ ఈజీ తక్కువ కాదు, మంచి పర్సంటేజ్. 70 పైన ఉంటే 100%, 68 పైన ఉంటే 95%, 63, 64 అలా ఉంటే 75%. జనరల్ కేటగిరీ వాళ్ళు నేను చెప్పడం జస్ట్ ఈ సేఫ్ అటెంప్ట్స్ కట్ ఆఫ్ అనేది ఫర్దర్ వీడియోలో అయితే మాట్లాడుకుందాం. కానీ మీకు యాక్యురసీ బాగుండి మీరు ఎన్ని పెట్టినా సరే మీరు క్వాలిఫై కావచ్చేమో చెప్పలేం. 60 పెడితే ఒక యాక్యురసీ ద్వారా ఒక 5 మార్కులు నార్మలైజేషన్లో మీకు యాడ్ అయితే 65 పెడితే జనరల్కి 65 కట్ ఆఫ్ చెప్పలేం, అట్లా కూడా చెప్పలేం, ఓకేనా? మనం చెప్పిన మనకు అంత అయితే తెలిసిన నాలెడ్జ్ ప్రకారం ఓ జనరల్ వాళ్ళు 75 పెడితే సేఫ్, 100% సేఫ్ అయ్యే అవకాశం ఉంది. బట్ ఏమైనా మారచ్చు చెప్పలేం. ఇక ఈడబ్ల్యూఎస్ కానీ ఓబీసీ వాళ్ళు కానీ ఒక 68 పైన యాక్యురసీ మెయింటైన్ చేసిన వాళ్ళు సేఫ్ అని అనుకోవచ్చు. మన ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక సిచ్యువేషన్స్ తీసుకుంటే బయట సిచ్యువేషన్స్లో 68 అనేది నాట్ సేఫ్. ఇప్పుడు మనకి ఇక్కడ సిచ్యువేషన్స్ తీసుకుంటే ఓబీసీ వాళ్ళు అవ్వచ్చు, అలాగే ఈడబ్ల్యూఎస్ వాళ్ళు అవ్వచ్చు. ఒక 68 పైన యాక్యురసీ పెట్టింటే సేఫ్, 70 పైన పెట్టింటే ఇంకా మంచిది. 65, 64 అలా పెట్టింటే 95% సేఫ్. ఇంకా 63, 62 అలా పెట్టింటే 80% సేఫ్, ఓకేనా? ఇంకా 60 పెట్టింటే ఒక 70%, 75%. అర్థమైంది అనుకుంటా. అంటే మీకు మార్క్స్ చెప్పట్లేదు, నేను అటెంప్ట్స్ చెప్తున్నాను, అది కూడా యాక్యురసీ గురించి మాత్రమే చెప్తున్నాను. దీన్ని మీరైతే పరిగణలోకి అయితే తీసుకోండి. ఇక ఆ తర్వాత మనం ఎస్సీ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఎస్సీ వాళ్ళు ఒక 65 పైన పెడితే యాక్యురసీ మెయింటైన్ చేస్తూ ఛాన్సెస్ ఉంటాయి, 100% ఛాన్సెస్ ఉంటాయి. 65 to 68 అనేది గ్రేట్ నెంబర్ ఎస్సీ వాళ్ళకి. 63, 62 అలా పెట్టినా సరే ఒక 80% ఛాన్సెస్ లేకపోలేదు. 59 పైన పెట్టినా 75% ఛాన్సెస్ అయితే లేకపోలేదు. ఎందుకంటే మీకు యాక్యురసీ 100% మీరు మెయింటైన్ చేస్తుంటే నార్మలైజేషన్లో ఆర్ఆర్బీలో ఎప్పటికీ 3-4 మార్కులు యాడ్ అయిన సందర్భాలు చాలానే ఉన్నాయి. అలానే యాక్యురసీ లేని వాళ్ళకి 1-6 మార్కులు యాడ్
కాకుండా పోయిన సందర్భాలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి సిచ్యువేషన్ అయితే ఇది. మీరు ఎవరైతే డిసప్పాయింట్ కావద్దండి. ఇది జస్ట్ మన ప్రిడిక్షన్ మాత్రమే. పెద్ద పెద్ద పక్క ఛానల్స్ చాలా పెద్దగా చెప్పారు. అంత చెప్పడానికి నా మనసు కూడా రాలేదు, అందుకే ఇలా చెప్తున్నాను. ఇంకా ఎస్టీ వాళ్ళు అయితే 62, 64 పెట్టిన వాళ్ళు యాక్యురసీ పెట్టింటే సేఫ్ అయ్యే అవకాశాలే ఉన్నాయి. ఇంక వీళ్ళకి నేను పర్సంటేజ్ చెప్పలేను, మీరైతే అర్థం చేసుకోండి. అన్ని కేటగిరీలకు ఒకటే మాట చెప్పాలనుకుంటున్నాను. 70 పైన పెట్టారా, యాక్యురసీ బాగుందా, మెయిన్స్కి సెలెక్ట్ అయిపోతారు. 68, 69 పెట్టారా, యాక్యురసీ 100% చంపేశారా, అవ్వచ్చు. 65 పెట్టారా, పర్సంటేజ్ తగ్గుతూ వస్తుంది. మీకు అటెంప్ట్స్ తగ్గే కొద్దీ. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ అనే సేఫ్ అటెంప్ట్స్ కానీ కటాఫ్లు కానీ కొంచెం మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఇప్పుడు కొంచెం తక్కువగానే ఉంటాయి. కర్ణాటక, తెలంగాణ అయితే కొంచెం తక్కువగా ఉంటుంది, ఆంధ్ర అయితే కొంచెం ఎక్కువగా ఉంటుంది. 3 పరిగణలోకి తీసుకుని 3 స్టేట్లలో మన వీడియోలు తీస్తారు కాబట్టి ఇలా సేఫ్ అటెంప్ట్స్ అయితే చెప్పడం జరిగింది. ఇది మీకు ఏమాత్రం తప్పనిపించినా సరే కింద కామెంట్ సెక్షన్ అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. నేను రెక్టిఫై చేసుకోవడానికి ఎప్పటికీ సిద్ధమే. మళ్ళీ చెప్తానని, నేను చెప్పింది ఎక్స్పెక్టెడే. నేను చెప్పే ప్రిడిక్షన్ రైట్ అవ్వాలని చెప్పేసి ఎక్కడా లేదు. ఇది రైట్ కాకపోవచ్చు, ఇది రైట్ కాకూడదు. ఇంకా సేఫ్ అటెంప్ట్స్ తగ్గాలి, మన వాళ్ళందరూ సేఫ్గా క్వాలిఫై అవ్వాలి. 55, 56 పెట్టి వాళ్ళ యాక్యురసీ బాగుంటే SC, ST వాళ్ళకి 5 మార్క్స్ సైడ్ అయితే మీకు కూడా అవకాశం ఉంది బ్రో. ఈ విషయం మీరైతే గుర్తుపెట్టుకోండి. డిసప్పాయింట్ అయితే అవ్వమాకండి. యాక్యురసీ బాగుండి 50 పెట్టి మీకు 3-4 మార్కులు యాడ్ అయిపోతే 60 SC కూడా రూల్ చేసే అవకాశం అయితే లేకపోలేదు, సరేనా? అలాగే OBC వాళ్ళు కూడా ఒక 60 పెట్టి మీకు యాక్యురసీ బాగుంటే 65 కూడా క్వాలిఫై అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. చెప్పలేము దీని గురించి మనము ఎగ్జాక్ట్గా. నేను చెప్పేది జస్ట్ ఇప్పుడు అటెంప్ట్స్ మాత్రమే, కట్ ఆఫ్లు కాదు. మీరు తక్కువ పెట్టినా సరే మీ దగ్గర యాక్యురసీ ఉంటే మీకు ఛాన్సెస్ ఉండొచ్చు. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, నేను చెప్పేది జస్ట్ అటెంప్ట్స్ మాత్రమే, మార్క్స్ కాదు. మీరు తక్కువ పెట్టినా సరే మీకు ఛాన్సెస్ ఉండొచ్చు. ఈ విషయం అయితే మీరు పరిగణలోకి అయితే తీసుకోండి. నన్ను అడిగితే దీని గురించి ఆలోచించడం అంత టైం వేస్ట్ పని ఇంకోట్లేదు. దయచేసి IBPS క్లర్క్ అయితే ప్రిపేర్ అయిపోండి, అందులో వేరే డౌటే లేదు. GA అనేది ఒక పక్కన యాడ్ చేసుకుండండి, మీకు కంపల్సరీ GA అనేది ఉపయోగపడుతుంది. ఏదో ఎగ్జామ్లో ఇప్పటి నుంచి చదివే GA అయితే మెయిన్ రోల్ అయితే ప్లే చేస్తుంది. దయచేసి ఇవన్నీ ఆలోచించదండి. ఇవన్నీ నిజంగానే వీటి వల్ల మీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది. దయచేసి ఫర్దర్ ఎడ్యుకేషన్ వైపు వెళ్ళిపోండి. IBPS క్లర్క్ వైపు వెళ్ళిపోండి. RRB అయిపోయింది, అదరగొట్టేసారి దుమ్ము లేపేసారి, అయిపోయింది. IBPS క్లర్క్ వేరేలా ఉంటుంది, అక్కడ వేరే కొంచెం దీనికంటే డిఫికల్ట్ లెవెల్ ఉంటాయి. ఇక్కడ ఆడినంత సులభంగా ఉండదు, ఇక్కడ రాసినంత సులభంగా ఉండదు. అది కొంచెం వేరే డిఫికల్ట్ లెవెల్ ఉంటుంది. కొంచెం పెంచండి, కొంచెం చదవండి, దాని వైపు వెళ్ళిపోండి. దయచేసి దీని మీద అయితే మనసు మాత్రం పోనివ్వమాకండి, సరేనా? ఇంకా తర్వాత మనం కొన్ని రోజులు టైం తీసుకుని కటాఫ్ గురించి కూడా వీడియో అయితే చేద్దాము. అది కూడా 100% కరెక్ట్ కాదు, జస్ట్ ప్రిడిక్షన్ మాత్రం. ప్రిడిక్షన్ రైట్ అవ్వాలని ఎక్కడా లేదు. ఈ విషయాన్ని మీరైతే పక్కా అయితే పనుల్లోకి తీసుకోండి. మీరు మూవ్ ఆన్ అయిపోండి, దయచేసి మూవ్ ఆన్ అయిపోండి. మీ మీద మీకు కాన్ఫిడెన్స్ ఉంటే, తక్కువ అటెంప్ట్స్ పెట్టిన యాక్యురసీ ఉంటే ఛాన్స్ ఉంది, మెయిన్స్ ప్రిపేర్ అవ్వండి. నన్ను, పక్కన వాళ్ళని, వాళ్ళని నమ్మద్దండి. ఎవ్వరికి తెలియదు, ఎవ్వరు చెప్పేది రైట్ కాదు. ఇంత పక్కాగా రైట్ అని తెలిస్తే ఇంకా వేరేలా ఉంటాయి లైఫ్లు అందరివి, సరేనా? ఇది మీరైతే అర్థం చేసుకోండి. ఎవ్వరికీ తెలియదు ఇది ఈ విషయం మాత్రం. జస్ట్ సేఫ్ అటెంప్ట్స్ మాత్రం చెప్తున్నాము. అది కూడా కొంతమంది విద్యార్థులు ఇచ్చిన నివేదికలు బట్టి చెప్పేది. కాబట్టి మేము చెప్పేది భరోసాగా తీసుకొని డిసప్పాయింట్ అవ్వడం, బాధపడడం అలాంటి చేయమాకండి. దయచేసి మూవ్ ఆన్ అయిపోండి. అలాగే మూవ్ ఆన్ అయిపోయి IBPS క్లర్క్ చదవండి. మీకేమాత్రం నమ్మకుండా మెయిన్స్ చదవండి, ఓకేనా? మెయిన్స్కి GA కూడా ప్రిపేర్ అవ్వండి, ఓకేనా? ఒక 1 or 2 డేస్లో ఎక్స్పెక్టెడ్ కట్ ఆఫ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందులో ఏదైనా బ్యాంక్ అప్డేట్స్ వస్తే మళ్ళీ అయితే రెగ్యులర్గా అయితే ఇస్తాను. దయచేసి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే ఇంతవరకు మన వీడియో చూస్తుంటే వాళ్ళకి మన వీడియో వర్త్ అనిపిస్తుంది చూస్తుంటారు. దయచేసి మన వీడియోని అయితే లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుద్దాం. అంతవరకు